మీ బిడ్డలకు మంచి స్థితి కావాలంటే ఎలా దొరుకుతుంది? మంచి ఉద్యోగం కావాలంటే ఎలా దొరుకుతుంది? వారి పరిస్థితి ఎలా మార్చబడతాయి? వారు తొంట్రోళ్ళు అవ్వకుండా మంచి వాళ్ళు ఎలాగవుతారు? నేను చాలామంది పిల్లల్ని సంఘంలో నేను గమనిస్తున్నాను. చిన్నప్పుడు చాలా బాగా వచ్చి మా చుట్టూ తిరిగే వాళ్ళని, ఒక వయసు వచ్చేటప్పటికి మా చుట్టూ తిరగట్లేదు, తల్లిదండ్రుల చుట్టూ కూడా తిరగట్లేదు, వాళ్ళ లోకం చుట్టూ తిరుగుతున్నారండి. స్టేటస్లు ఆడుతున్నారండి, నామాలు ఎట్టుకుని స్టేటస్లు ఆడుతున్నారు. ఎంత సిగ్గుసేటండి, ఎంత భయంకరం అండి. గమనించండి ప్రియమైనటువంటి వాళ్ళు, నీ దేవుడు చూచి చూడనట్టుండే దేవుడు కాదు. చూచి చూడనట్టు ఉండడానికి ఆయన కళ్ళుండి చూడని వాడు కాదండి. ఆయన నీ క్రియలు అన్నీ ఆయన పరిశీలన చేస్తున్నాడు. మీకు చాలా సందర్భాలు నేను చెప్తాను. ఆ విషయం ఏమిటంటే, ఆయన ఇవ్వగలడు, తీసేసుకోగలడు. ఒకరిని హెచ్చించేవాడు ఆయనే, ఒకరిని తగ్గించేవాడు. కనుక ఆయనకు మనం లోబడి మన కుటుంబం అంతా కూడా దేవుని నామములో సక్రమముగా ఉన్నదా లేదని ఒక తల్లిగా ఒక తండ్రిగా ఆ బాధ్యతను ఖచ్చితంగా నువ్వు తీసుకోవాలి. నీ పిల్లల విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకోవాలి. నీ పిల్లల విషయంలో ఎప్పుడైతే నువ్వు శ్రద్ధ తీసుకున్నావో దేవుడు నిన్ను మెచ్చుకుంటాడండి. ఎందుకంటే బిడ్డలు నీ కష్టార్జితం కాదండి. మన కష్టార్జితం మన ఇష్టం వచ్చినట్టు మనం వాడుకోవచ్చు, కానీ పిల్లలు మన కష్టార్జితం కాదు, దేవుడిచ్చే బహుమానం. ఏమండి, దేవుడిచ్చే బహుమానం అండి. ఇంట్లో బహుమానం బాగా పెట్టుకున్నారనుకో, దేవుడు ఇంకో బహుమానం ఎత్తాడండి. దాన్ని మీరు ఎక్కడ పడితే అక్కడ పాడేశారనుకోండి, అది పాడైపోద్ది, ఇంకో బహుమానం మీ దగ్గరికి రాదు. అర్థమవుతుందా? కనుక బిడ్డలను పెంచే విషయంలో, బిడ్డల భక్తి విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాలి. ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలండి. శ్రద్ధ తీసుకుంటేనే మన బిడ్డలు ప్రయోజకులు అవుతారు, ఆశీర్వదింపబడతారు. ఇక్కడ రాజు భారమంతా ఎవరి మీద వేసేసాడండి? చెప్పండి, దేవుని మీద వేసేసాడండి. ఆయన అన్నాడు, చూడండి 12వ వచనం చదవండి. మా దేవా, మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ఏం చేశాడు? ప్రార్థన. నీ సమస్యను నువ్వు చూస్తూ ఉండగానే కన్ను కలిగినట్టుగా నీ సమస్య తీరిపోద్దండి. దీన్ని గురించే భక్తుడని దావీదు అన్నాడు, నీ సమస్య పర్వతములాగా ఉన్నా సరే అది మైనము కరిగినట్లుగా, చెప్పండి, ఏం కరిగినట్టుగా? మైనము కరిగినట్లుగా కరిగిపోద్దండి. నీ రోగము పెద్దదై డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలని కడుపులో పెద్ద కంతిని చేతికి ఎలా దొరుకుతుంది అనుకోండి, దేవుడు ఆశీర్వదిస్తే ఆ కంతి మరలా నీ శరీరంలో కనబడదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్తామా? హుషారుగా చెప్తామా? నా దేవుడు గొప్పవాడండి. ఆయన నీకు సహాయం చేయాలంటే ఆయనకి నీకు మధ్యన ఒకే ఒక దారి ఏంటో తెలుసండి? ప్రార్థన. భక్తుల యొక్క జీవితంలో రహస్యం ఏంటో తెలుసండి? ప్రార్థన. మేము వెళితే మా మానవ ఆలకించేవాడు ఎవరు లేరు. రాజు దగ్గరికి వెళ్ళి, అయ్యా మా పాస్టర్ గారిని విడిపించమంటే రాజు మా మాట వినడు. పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారండి? సరసాల్లో ఉన్నారు. పాస్టర్ గారు ఎక్కడ ఉన్నారండి? సరసాల్లో ఉన్నారు. పాస్టర్ గారు ఎక్కడున్నారండి? సంఖ్యల మధ్యలో ఉన్నా. పాస్టర్ గారు గాయాలతో ఉన్నా. అది ఉంటండి దైవజనుని కొరకు సంఘం ఏం చేస్తుందటండి? ప్రార్థన చేస్తుందట. ఎలాగటండి? ఆసక్తితో ప్రార్థన చేస్తుందట. ప్రార్థన. ఈ సంఘము చేసిన ప్రార్థన అటండి దేవుడు ఏం చేశాడట? అందుకే మీ జీవితంలో ఏదైనా సమస్య ఉందనుకో, సంఘం ఎదుట మీ సమస్యను పెట్టి సంఘం అంతా ప్రార్థన చేసినప్పుడు ఆ సమస్య ఏమైపోద్దండి? ఇప్పుడు వీళ్ళకున్న సమస్య ఏంటంటే, దైవ సేవకుడు, దైవజనుడు, పాస్టర్ గారు సరసాల్లో ఉన్నారు. సంఘము చెదిరిపోలేదండి. ఇప్పుడు పాస్టర్ గారు కష్టం వచ్చిందనుకో, సంఘం ఏమైపోద్దండి? మీరేమైపోతారు చెప్పండి? ఏమండి చెప్పండి, ఏమైపోతారు చెప్పండి? మీలో చాలామంది అన్నారు, అయ్యగారు మీరు ఉన్నారని మేము ఉన్నాం, కలిసి ఉన్నాం,
లేకపోతే మేము వెళ్ళిపోతాం. నేను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు 2 చోట్లకి 2 దేశాలకు ఆఫర్ వచ్చింది సేవకునిగా పని చేయడానికి. నేను వాక్యం చెప్తే చాలండి, లక్షలు ఇస్తానన్నా, కారుల మీద తీసుకువెళ్తానన్నాడు. ఏడాదికి 2 సార్లు ఫ్లైట్ టికెట్ ఇండియాకి వేస్తాం, మీకు ఏ కొరత లేకుండా చూసుకుంటాం. ఒకవేళ ఇల్లు ఉంటే మీరు ఏమవుతారు చెప్పండి, మీ మనసులో మాట చెప్పండి, చెదిరిపోతారు కదా. కానీ ఇక్కడ సంఘం ఏమవ్వలేదండి. దైవజనుడికి శ్రమ వచ్చింది, ఆయన సరసాలు వేశారు. ఆ తర్వాత మనమే యేసు క్రీస్తుకి శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు శిష్యులు ఏమైపోయారండి, చెదిరిపోయారు. కానీ ఆదిమ అపోస్తల కాలంలో దైవ సేవకుడికి శ్రమ వస్తే సంఘము చెదిరిపోలేదండి. సంఘం ఏం చేస్తుందండి, ప్రార్థన చేస్తుంది. మనం ఏ కాలంలో ఉన్నాం? అపోస్తలుల బోధ కాలంలో మనం ఉన్నాం. అపోస్తలుల యొక్క మరి కాలంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మన మధ్య జరుగుతున్న పరిచర్య ఏ పరిచర్య తెలుసండి, అపోస్తలుల పరిచర్య. గట్టిగా చెప్పండి, ఏ పరిచర్య? అపోస్తల పరిచర్య అనగా ఏంటో తెలుసండి, పరిశుద్ధాత్మ పరిచర్య. ఇప్పుడు సంఘంలో జరుగుతున్న పరిచర్య ఏ పరిచర్య అండి, పరిశుద్ధాత్మ పరిచర్య జరుగుతుంది. కనుక ఈ కాలంలో దైవ సేవకునికి లేక సంఘములో ఒకరికి శ్రమ వస్తే సంఘము చేయవలసిన పని ఏంటండి, ప్రార్థన. ఇక్కడ పాస్టర్ గారికి శ్రమ వచ్చింది, శరస్థాలో ఉన్నారు. సంఘం ఏం చేస్తుందండి, ప్రార్థన చేస్తుంది. సంఘము ప్రార్థన దేవుడు అన్నాడండి. దేవుడు తన దూతను పంపించాడండి. ఎక్కడ పంపించాడండి, శరస్థాల. ప్రార్థన ఎక్కడ జరుగుతుందండి, సంఘములో ప్రార్థన జరుగుతుంది. కార్యం ఎక్కడ జరుగుతుందండి, సమస్య ఎక్కడుందో అక్కడ కార్యం ప్రారంభమైపోయిందండి. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, అక్కడ కార్యం ప్రారంభమైపోయింది. ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంటే నీ ఇంట్లో కార్యం మొదలవ్వాలి. యేసు క్రీస్తు దగ్గరికి కానాను నుండి ఒక స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తె చాలా పెద్ద రోగంతో, చాంద్ర రోగముతో దెయ్యం పట్టి బాధపడుతుంది, నా బిడ్డను స్వస్థపరచమని ప్రభుని వేడుకున్నప్పుడు ఆమెను చూసి ప్రభు అన్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నువ్వు కోరినట్టే నీకు అవును గాక అని ప్రభు ఆమెతో మాట్లాడుతుండగా కానాను దేశములో, కానాను ఊరిలో ఉన్నటువంటి ఆ యొక్క యవనస్తురాల్లో ఉన్నటువంటి దెయ్యం ఆమెను విడిచి వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా తపల కొట్టి దేవుని మహిమపడదామా. నువ్వు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఇంట్లో ఉన్న దెయ్యాలు పారిపోవాలి. నువ్వు ప్రార్థన చేస్తుండగా నీ సమస్యలు నీ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. అటువంటి ప్రార్థన నువ్వు చేయాలి. అటువంటి ప్రార్థన ఎలాగుంటుందో తెలుసండి, భారమంతా దేవుని మీద వేస్తుంది. ఇక్కడ రాజు ఎవరి మీద వేసాడండి భారం? సంఘం భారం ఎవరి మీద వేసింది? దేవుని మీద వేసింది, ఆయన ప్రభు మీద వేసింది. కనుక దూతను చెరసాల్లోకి పంపించాడు. చెరసాల్లోకి వెళ్ళిన దూత ఏం చేశాడు తెలుసా, వెళ్ళగాని పేతురు కొన్న సంఖ్యలన్నీ ఊడిపోనన్నాడు. పేతురికి ఏమున్నాయండి, సంఖ్యలు ఉన్నాయి, పండ్లు అవన్నీ ఊడిపోయినాయి. తలుపులు తెరవబడిన గాక అన్నాడు, అవి తెరవబడిపోయినాయి. పేతురును చేయి పట్టుకుని లేపి భుజం మీద చేయేసి పేతురుని ఎక్కడ తీసుకొచ్చాడండి, వెలుపలి తీసుకొచ్చి పట్టణపు గవిని దగ్గర తీసుకొచ్చేసాడండి. అప్పుడు దాకా పేతురు గారు ఏమనుకున్నాడట, నాకు కళ వచ్చింది, నాకు దర్శనం వచ్చింది అనుకుంటున్నాడట. పడుకుంటూ వచ్చేదాన్ని ఏమంటాం, కళ వచ్చింది, అయ్యో ఇలా జరిగితే ఎంత బాగుండో అనుకుంటున్నాడండి నేను. కానీ అదే జరిగింది. ఎందుకు జరిగిందండి ఇది? ఎందుకు ఈ కార్యం జరిగింది? సంఘము ఏం చేస్తుందండి, సంఘం ఏం చేస్తుంది? పేతురు చెరసాల్లో ఉన్నాడు కదా అని వారు చెదిరిపోలేదండి. పేతురికి శ్రమ వచ్చింది కదా, దైవ సేవకుని శ్రమ వచ్చింది కదా అని దైవజనుని కోసము వారు ప్రార్థించిన మానలేదు. వారు ప్రార్థన చేస్తున్నారు కనుక సమస్యను దేవుడు తీసి సజీవునిగా పేతురుని వెలుపలికి తీసుకొచ్చాడండి. పేతురు వచ్చి వారు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ ఇంటికి వచ్చాడండి, తలుపు తాడుతున్నాడండి. పేతురు స్వరం వినబడుతుంది. పేతురు వచ్చినట్టు వారికి ఏం లేదండి, ఇంకా నమ్మలేకపోతున్నారండి. దేవుని కార్యాలు ఎలాగొట్టే తెలుసని, నమ్మశక్యము కానివిగా ఉంటాయి. ఏమండి, నేను డాక్టర్ గారు స్కానింగ్ తీశారు, కడుపులో తెగులు ఉన్నదన్నారు. ఇవాళ స్కానింగ్ తీశారు, తెగులు కనబడట్లేదు. ఇవి నమ్మాలా నమ్మక్కర్లేదా?
నిన్న తీసిన స్కానింగ్ని నమ్మాలి, ఈరోజు తీసిన స్కానింగ్ని కూడా నమ్మాలి. ఈ మధ్యలో జరిగిన కార్యం ఎవరిది? దేవుంది. ఆయన గొప్ప కార్యం జరిగించాడండి. కనుక రిపోర్ట్ ఏమైపోయిందండి? మారిపోయిందండి. నిన్న దైవ సేవకుని దగ్గరికి వెళ్ళి సమస్యతో వెళ్ళిందండి. దైవ సేవకుని దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఆమె ఇంట్లో అద్భుతం జరిగింది. ఈరోజు సమస్య తీరిపోయి ప్రశాంతంగా వెళ్ళిందండి. నిన్న దుఃఖంతో వెళ్ళింది, ఈరోజు ఎలాగెళ్తుందండి? నిన్న దుఃఖము నిజమే, ఈరోజు సంతోషమే నిజమే. ఈ మధ్య ఏం జరిగింది? దేవుని యొక్క కార్యం జరిగింది. అందుకే ప్రభు అంటున్నాడు, నీ దుఃఖమును నాట్యముగా, ఎలాగటండి? నాట్యంగా నటండి. దేన్నట? బాధపడుతున్నప్పుడు డ్యాన్స్ చేయమంటే ఎత్తాడు ఎవడైనా? ఏమండి, బాధలో ఉన్నారనుకోండి, డ్యాన్స్ చేయమంటే వేస్తారా? వేయరు కదండి. ఎవరైనా డ్యాన్స్ చేశారంటే ఊరుకుంటావా? ఊరుకోమండి. నేను బాధల్లో ఉంటే నీకు ఎలాగుందా అంటాం. కానీ ప్రభు అటండి మన దుఃఖాన్ని ఎలా మార్చేస్తాడట? నాట్యముగా మార్చేస్తాడటండి. కనుక ఆయనను ఆశ్రయించి నువ్వు భయపడక్కర్లేదు. నీ సమస్యకు ఒక్కటే పరిష్కారము. నీ సోదరులు పోవాలంటే ఒక్కటే పరిష్కారం. నిన్ను పట్టి పీడిస్తున్న దురాత్మ శక్తులను విడిచిపెట్టాలంటే ఒక్కటే మార్గము. అదేంటి? ప్రార్థన. ప్రార్థన. అందరు గట్టిగా చెప్పండి. చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. మీ జీవితంలో ప్రార్థన ఉందా? ప్రార్థనకు ఒక సమయాన్ని ఇస్తున్నారు మీరు? ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఇవ్వండి ప్రార్థన. కనీసం రోజుకి 1 గంట అయినా మనం ప్రార్థన చేయాలి. మినిమం 1 గంట అయినా. నువ్వు ఒక్కసారి గంట చేయలేకపోతున్నావు అనుకోండి, పొద్దున్న 1 పావు గంట చేయి, మధ్యాహ్నం 1 పావు గంట చేయి, సాయంత్రం 1 పావు గంట చేయి, రాత్రి 1 పావు గంట చేయి. ఖచ్చితంగా టైం పెట్టుకుని ప్రార్థనలు గడిపి నువ్వు దేవునితో నువ్వు చెప్పాలనుకున్నవన్నీ చెప్పేయి. దేవుని జాబు కొరకు నువ్వేం చేయాలి? కనిపెట్టి ప్రార్థనలు నువ్వు ఎదురు చూడాలి. నువ్వు ఎప్పుడైతే మౌనంగా ఉన్నావో, నీ సమస్య ఎప్పుడైతే దేవునికి చెప్పావో, దేవుడు నీతో తిరిగి ఏం చేయటం మొదలెడతాడండి? మాట్లాడటం మొదలు పెడతాడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నా దేవుడు ఎలాంటి దేవుడు అండి? చెప్పండి గట్టిగా. మాట్లాడే దేవుడా కాదా? ఈ లోకంలో ఏ గుళ్ళోకి వెళ్ళి ఎవరు కూడా ఆయన అయ్యా మాతో మాట్లాడండి అని అడగరండి. కానీ మనం అడుగుతున్నాం. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు? మాట్లాడే దేవుడు అండి. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో దర్శనమొసగి ధన్యుని చేయుము దేవదేవుడా. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. హృదయ శుద్ధి కలవారు ధన్యులు ధరణిలు వారు. హృదయ శుద్ధి ధరణిలు దర్శనమొసగి ధన్యుని చేయం దేవదేవుడా. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము చేసే ప్రార్థన అటండి, మన శత్రువు కూడా ఆ కృపగల దేవుని మహిమపరిచేటట్లుగా దేవుని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. ఎవరండి? మన మీదకి ఎవరైతే వస్తారో వారు కూడా వారి కన్నులతో ఏం చూడగలుగుతారటండి? దేవుని మహిమను చూడగలుగుతారట. ఒకసారి అటండి దైవజనుడైనటువంటి ఎలీషా గారి మీదకి అటండి ఒక గొప్ప సైన్యం వచ్చిందండి, సిరియా సైన్యం. ఎందుకు వచ్చిందట తెలుసండి? ఆ సిరియనులు అటండి వారి మీద ఏం పొందలేకపోతున్నారట? ఇజ్రాయెల్ మీద జయం పొందలేకపోతున్నారట. దీనికి కారణం ఏంటంటే సోమ్రోనులో ఒక దైవ సేవకుడు ఉన్నాడు. మనము ఇక్కడ రాజమందిరములో మనం దేని గురించి అయితే చర్చించుకుంటున్నామో దానిని అతడు చూడగలుగుతున్నాడు.
ఇక్కడ వీరు చర్చించుకునేది అటండి, ఎక్కడో సోమరోలు ఉన్న దైవజనుడు కానీ చూడగలుగుతున్నాడట, వినగలుగుతున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు కంటితో చూడనివి చూపించగలిగిన వాడు, నీవు చెవులతో వినిపించగలిగిన వాడు ఎవరండి? ప్రభువి. రేపును కూడా ఈ రోజులాగా చూడగలిగిన వాడు ఎవరండి? ఆయనే. ఎక్కడ ఉన్న సంగతులు కూడా నీకు చూపించగలిగిన వాడు ఎవరండి? ఆయనేనండి. కనుక మనం జయం పొందలేకపోతున్నాం. కనుక ఇప్పుడు రాజ్యం మీద కాదు కానీ ఎవరి మీదకి వెళ్దాం? దైవజనుని మీదకి వెళ్దాం. దేవుని సేవకుని మీదకి తప్పుజారు రాకుండా. వచ్చారంటే దేవుడు ఊరుకోడండి. వాడు తండ్రి అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు. దైవజనుని జోలికి వెళ్తే మసి అయిపోతారు. ఎందుకంటే అనగా దేవుని చేత ప్రతిష్ఠింపబడినటువంటి. కనుక వాళ్ళని మనం దూషించకూడదు, వాళ్ళని మనం ద్వేషించకూడదు. మనం దేవునికి మాత్రమే మనం కట్టుబడి మనం ఉండాలి. ఇక్కడ దైవజనుని సోమరోనులో ఉన్నాడని ఆయన కుటీరు, ఆయన ఉన్నటువంటి ఆ సోమరోను ప్రాంతంలో ఎక్కడైతే దైవజనుడు ఉన్నాడో చుట్టూ అటండి రథాలతోటి, రౌతులతోటి, గుర్రాలతోటి గొప్ప సైన్యం వచ్చేస్తుందట. అయ్యగారు ఇంకా లెగలేదండి. ఎందుకంటే రాత్రంతా ప్రార్థనలో గడిపారు కాబట్టి ఆయన అసిస్టెంట్ పాస్టర్ గారు ఉన్నారు, ఆయన లేచిపోయాడు. లేచి బయటకు వచ్చి చూసేటప్పటికి రథాలు, గుర్రాలు, గొప్ప సైన్యం అండి. వాళ్ళ మధ్యకి వెళ్ళి మాట్లాడుకుంటూ విన్నాడట, ఈరోజు ఏదైనా సరే ఎలీషా గారు తలట్టుకుపోవాలి. మనం ఎవరు తలట్టుకుపోవాలనుకున్నారు? ఎలీషా గారు తలట్టుకుపోవాలనుకున్నారు. ఇది భయం వేసేసి దైవజనుడి దగ్గరికి వచ్చి అసిస్టెంట్ పాస్టర్ గారు వచ్చి అంటున్నాడట, అయ్యా మనం గమ్ముని పారిపోదాం, ముసుకేసుకు పారిపోదాం. ఏమేసుకుని? ముసుకేసుకుని ఎవరికి కనబడుకోకుండా మనం పారిపోదాం అని చెప్తున్నాడట. చెప్తుంటే దైవజనుడు అంటున్నాడా, భయపడకరానైనా ధైర్యంగా ఉండు అంటే వీడికో భయం వేసేస్తుందండి. కాళ్ళు దరదలు ఆడిపోతున్నాయి, ఒళ్ళంతా చివరికి వచ్చేస్తుంది, గడిగడికి పాస్ వచ్చేస్తుంది, ఇన్ని బలహీనతలు వచ్చేసినాయండి. దైవజనుడు చూశాడు, వీడికి ఇంకా మనం సహాయం ఎక్కడి నుంచి దొరుకుతుందో చెప్పకపోతే చచ్చిపోతాడు వీడు అనుకొని, నాయన ఈ కన్నులు తెరవమనగానే దైవజనుడిని చుట్టూనటువంటి అగ్ని రథాలు ఉండటం చూశాడట. సైన్యం ఎలాగుందంటే తెలుసండి, అగ్ని నోటి నిండా అగ్ని పెట్టుకుని ఉందట సైన్యం. వాళ్ళు ఉఫ్ఫను ఊస్తే సైన్యం అంతా మసైపోద్ది. అంత సైన్యము ఆయన చుట్టూ ఉండడం చూసి ఇప్పుడు శివరింగ్ ఆగింది. ఇప్పుడు దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, ఆయన వీరు నీ దాసుని నన్ను సంహరించాలని వచ్చారు, ప్రతిగా నేను వీళ్ళని సంహరించమని నేను ప్రార్థన చేయట్లేదు. కానీ వీళ్ళకి ఏం కలుగు చేయమన్నాడు? అంధత్వము కలుగు చేయి. ఏం కలుగు చేయమన్నాడండి? అంధత్వము కలుగు చేయమన్నాడండి. దేవునికి అలా ప్రార్థన చేశాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసండి? ఏది అడిగితే చెప్పండి గట్టిగా, ఏది అడిగితే అది ఇచ్చే దేవుడు. మనం సందేహింపకుండా మన దేవుడిని అడిగితే మనం అడిగిన ప్రతిదీ కూడా దేవుడు మన జీవితంలో దయచేస్తాడు. రొట్టెని అడిగితే రొట్టెని అడిగితే రాయవడు, ఆ గుడ్డుని అడిగితే పామునివ్వడండి. నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే శాశ్వతమైన ఎత్తు. ఇక్కడ దైవజనుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. చూడండి బైబిల్ గ్రంథంలో 2 రాజుల గ్రంథము 6వ అధ్యాయం 13వ వచనం. ఆ దండువారు 18వ వచనం అండి. 2 రాజులు 6వ అధ్యాయం 18వ వచనం. ఆ దండువారు అతనిని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులకు అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
దేనిని బట్టి దేవుడు కార్యం జరిగించాడండి? సమస్య వచ్చింది కదా అని ధర్మశాస్త్రాన్ని చదువుతా కూర్చోలేదండి. సమస్య వస్తే ఏం చేశాడండి? సమస్య వస్తే ఏం చేశాడు? కష్టం వస్తే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతను ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చిందా ప్రార్థన చేయాలి. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషా గారు ప్రార్థన చేసిన ఆయన వారికి అంధత్వము కలుగుచే అంధత్వంతో వారిని మొత్తం అన్నప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా గారు చేసిన ప్రార్థన చొప్పున దేవుడు వారికి అంధత్వముతోటి మొత్తేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు మనపూర్వకంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తానండి. నిన్న కార్యక్రమం అంతా అయ్యే వరకు కూడా ఒక్క సినుకు కూడా పడలేదు. తర్వాత కూడా ఇటు చుట్టూ ఎలకదూరు తాటిపరి అన్నీ గురిసినాయి, కానీ ఉండ్రాజురలో వర్షం లేదండి. నిన్న సాయంత్రం మన చుట్టూ ఉన్నాయి వర్షాలు, మీకు తెలుసో తెలియదు కానీ చుట్టూ విపరీతంగా వర్షం కురిసింది. మనము ప్రార్థన చేస్తున్నాడు, మన ప్రార్థన దేవుడు వినే దేవుడు, కార్యం జరిగించే దేవుడు. అయితే మన భారం ఎవరి మీద వేయాలి? ఆయన మీద వేయాలి. ఇక్కడ దైవజనుడు చేస్తున్న ప్రార్థన దేవుడు విని ఏదైతే అడిగాడో ఆ ప్రకారం వాళ్ళకి ఏం చేశాడని, వాళ్ళకి ఎలా నడవాలో తెలుస్తలేదండి. వాళ్ళు దైవజనుడిని సమీపిస్తున్నప్పుడు దైవజనుడు వీరికి అంధత్వం కలిగింది. ఇప్పుడు దైవజనుడు వారి మధ్యకి వెళ్ళిపోయిన వాళ్ళకి గుర్తుపట్టట్లేదండి. వాళ్ళు అక్కడ చేయట్టుకున్నాడు. మీరు వెతుకుతున్న మనిషి, మీరు ఎవరైతే కావాలనుకున్న మనిషి నేను చూపిస్తానని నడవండి అంటే ఒకరి చేయి ఒకళ్ళు అట్టుకుని ఎవరు వెనకాల వెళ్తున్నారండి? ఏదో చేసేస్తామన్న ఆ సైన్యానికి ఎవరు దారి చూపించవలసి వచ్చిందండి? శత్రువుల ఎదుట కూడా దేవుడు తన నామాన్ని ఏం చేసుకుంటున్నాడండి? దేవుడు తన మహిమను శత్రువులకు కూడా చూపించాడా లేదా? ఇప్పుడు వాళ్ళు మేము దొరికిపోయాము, నిశ్చయంగా చచ్చిపోతాం అనుకున్నప్పుడు దైవజనుడైన ఎలీషా గారు అన్నారు, వీళ్ళని ఎవరో సంపద వీళ్ళకి చక్కగా భోజనం పెట్టి పంపండి అన్న. శత్రువును ప్రేమించడం అంటే మీకు అర్థమైందా? శత్రువుకు మనం ఏం చేయాలి? ఎవడైనా మన శత్రువుగా చూస్తున్నాడు అనుకోండి, ఆ నువ్వు రోజు ఓ పూట పిలిచిపోయి భోజనం పెట్టండి, ఆడి పరిస్థితి ఏమవుతుందో చూడండి. ఆ నెత్తి మీద నుప్పులు కుంపెట్టేసినట్టే మనం ఆ పని చేయమండి. ఆడేమన్నా ఎక్కువేటి? ఆడికి ఏమన్నా 2 కొమ్ములు మొలిసినాయా? ఆడికి 2 మొలిస్తే నాకు 4 మొలిసినని మనం ఏం చేస్తున్నాం? ఇంకా దూరంగా పెడుతున్నామండి. అది క్రైస్తవ లక్షణం కాదు, అది దైవ లక్షణం కాదు. దైవ లక్షణం ఏమిటంటే నిన్ను హింసించే వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. నీ శత్రువును ఏం చేయాలి? ప్రేమించాలి. నీ శత్రువును ప్రేమించి నిన్ను హింసించే వరకు నువ్వు ప్రార్థన చేసావంటే పరలోకములో నీ ఫలం ఏమవుతుందండి? అధికమవుతుంది. 3 అనుభవాలు చెప్పానండి. శ్రమల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందండి? మొదటి అనుభవం ఏంటంటే, రాజు ప్రార్థన చేయగా పర్వతం లాంటి సమస్య ఏమైపోయిందండి? కరిగిపోయింది. సంఘము ప్రార్థన చేయగా దైవ సేవకుని దేవుడు సజీవుడిగా వారి మధ్యకి తీసుకొచ్చాడు. దైవజనుడు ప్రార్థన చేయగా శత్రువులకు ఏం కలిగిందండి? అంధత్వం కలిగి దేవుని మహిమను వారు చూడగలిగారు. కనుక ప్రియ దైవ జనాంగమ, మీ జీవితంలో ఎటువంటి సమస్య వచ్చినా మీరు కుంగిపోవద్దు. సమస్య ఎదుట గిద్యోను వలె ధైర్యంగా మీరు నిలబడండి. గిద్యోను సమస్య వచ్చినప్పుడు సమస్యను ఎలాగైతే ధైర్యంగా ఎదుర్కొన్నాడో మనము కూడా మన సమస్యను ఏం చేయాలండి? ధైర్యంగా ఎదుర్కోవాలి. సమస్యను చూసి భయపడితే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదు. క్రైస్తవుడు సమస్యను చూసి భయపడకూడదు. క్రైస్తవుని చూసి సమస్య పారిపోవాలి. ఒక విశ్వాసుని చూసి సమస్య ఏమవ్వాలండి? పారిపోవాలి. రోగం పారిపోవాలి, దెయ్యాలు పారిపోవాలి. అలా అవ్వాలంటే మనం సమస్యకు భయపడుకోకుండా దేవునికి భయపడి ఆయన నామములో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కనుక అటువంటి ప్రార్థన ఆత్మ దేవుని బిడ్డలమైన మనందరికీ కూడా ఆ కృపగల దేవుడు దయచేయనుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రార్థన చేసి ప్రభుని అడుగుతాం, నాయన ఎక్కువగా నేను ప్రార్థనలో గడపడానికి కృప దయచేయ, నేను ప్రార్థన అనుభవం నాకు దయచేయ, నీతో మాట్లాడే అనుభవం నాకు దయచేయ అని ఎవరు మట్టుకు వారు ప్రభుని అడగండి.
ఎవరు ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండద్దు. నీ మౌనం నీకు ఆశీర్వాదం కాదు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడారు, నాతో మాట్లాడారు. విత్తబడిన ఈ యొక్క వాక్యం, ఈ వర్తమానం నాయన ప్రతి ఒక్కరి హృదయములో మీరు ఫలింప చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. మేము ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి, సమయంలో ప్రార్థించడానికి, నీ మీద ఆనుకోవడం, నీ మీద ఆధారపడడానికి మీరు సహాయం చేయండి. ఎందుకంటే మా సమస్యలను తీర్చువాడవు నీవే యేసయ్యా. నిశ్చయముగా మా సమస్యలలో మేము కృంగిపోకుండా, సమస్యలనైనా ధైర్యాన్ని మేము విడిచిపెట్టుకోకుండా, సమస్య ఎదుట ధైర్యంగా నిలబడి నీ వైపు చూసి ఆ కృప మరి అనుగ్రహించమని నేను ప్రార్థన చేస్తున్నాను. నీతో మాట్లాడే అనుభవం మాకు దయచేయను. నీతో మాట్లాడే అనుభవం దయచేయను. ప్రార్థనకు నీకు మధ్య ఏదైనా ఆటంకం ఉంటే అటు ఆటంకాలన్నీ కూడా మీరు తీసివేసినైనా మేము ప్రార్థన యందు, విశ్వాసం యందు, భక్తి యందు ఎడతెగక సాగునట్లుగా మీరు సహాయం చేయను. మరి ప్రతి ఒక్కరిని పేరు పేరు మరి దీవించండి. ఈరోజు రాని బిడ్డలను కూడా దీవించి వారు ఉన్న స్థలంలో వారిని ఆశీర్వదించమని నేను ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి. యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.